10వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ 8, 10, 12 సంవత్సరాల బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఉషోదయ పాఠశాలలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 33 జిల్లాల నుండి 800 బాలబాలికలు, 200 మంది కోచ్, మేనేజర్లు, టెక్నికల్ కమిటీ సభ్యులు, 400కు పైగా తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉదయం ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా పి. రఘునందన్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొదురుపాక సారంగపాణి గారు, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, మంచిర్యాల అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ సంపత్ రెడ్డి గారు, మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబమూర్తి గారు, స్పోర్ట్స్ ఆఫీసర్ మీనారెడ్డి గారు, తెలంగాణ ట్రస్మా ఉపాధ్యక్షులు మరియు సీనియర్ అథ్లెట్ వేణు గారు, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి కొక్కిరాల సురేఖ గారు మాట్లాడుతూ క్రీడలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. త్వరలో మంచిర్యాలలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చిన్నారి క్రీడాకారులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఒక తల్లిలా ఆశీర్వదిస్తున్నానని అన్నారు. అనంతరం ముందు జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో విజేతలకు పతకాలు బహుకరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఈవెంట్ని ఆర్గనైజర్స్ బాలాజీ స్కూల్ యాజమాన్యానికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇంకా ఈ కార్యక్రమానికి 33 జిల్లాల నుండి వచ్చిన అథ్లెట్స్కి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే 33 జిల్లాల నుండి వచ్చిందో అథ్లెట్స్ అందరికీ కూడా అభినందనలు, అలాగే నా శుభ ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి భారతదేశం, మన ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్కి, అథ్లెట్స్ కానీ మిగతా వేటికైనా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అనేది లభించట్లేదు. మనం చూసిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుండి కేవలం ఒక సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ మాత్రమే అథ్లెట్స్ సాధించడం జరిగింది. మనకన్నా ఎంతో చిన్నవైన జపాన్ 45 మెడల్స్, కొరియా 32 మెడల్స్ సాధించడం జరిగింది. అయితే మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మన మట్టిలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పోర్ట్స్ స్టేడియంని, అలాగే ఒక స్పోర్ట్స్ హబ్ లాగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అథ్లెట్స్కి ఉత్తర కొరియా నుండి కోచ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగానే మన మంచిర్యాలలో కూడా సాయికుంటలో 11 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం, అంటే సింథటిక్ ట్రాక్, అలాగే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం 19 కోట్ల నిధులను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఆ స్పోర్ట్స్ స్టేడియం పనులు కూడా ప్రారంభం అవుతాయి. అలాగే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే 4 జిల్లాలలో మాత్రమే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక స్కూల్ ఉంది. అయినా కూడా ప్రేమ్సాగర్ రావు గారు మన ప్రాంతంలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. త్వరలోనే వారు మన కోరిక మన్నించి శాంక్షన్ చేస్తే మన పిల్లలకు కూడా ఇక్కడున్న ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీసి
వాళ్ళకి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ముందు ఒలింపిక్స్ లో కూడా పాల్గొనే విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం. అమ్మ నేను ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ కూడా ఒక తల్లిలాగా మీరందరూ మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, అలాగే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో ఈ స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లో మీరందరూ వృద్ధి సాధించి మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి కూడా పేరు. మెడల్ విన్నర్స్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ వారిని మెడల్ సెరమనీ చేయవలసిందిగా వారితో పాటు మిగతా అతిథులందరినీ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. విన్నర్ ఆఫ్ సిల్వర్ మెడల్ రిషిత్ వర్మ, మంచిర్యాల డిస్ట్రిక్ట్. గోల్డ్ మెడల్ ఎన్ ప్రణయ్ కుమార్. సరే ఒకసారి నిల్చోండి, ఒకసారి నిల్చోండి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉషోదయ కరస్పాండెంట్ బాలాజీ గారు మరియు ట్రస్మా టౌన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గారు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు బహుకరించారు. 8 సంవత్సరాల బాలుల విభాగంలో ములుగు జిల్లా ఛాంపియన్షిప్ సాధించగా బాలికల విభాగంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కైవసం చేసుకుంది. 10 సంవత్సరాల బాలుల విభాగంలో మహబూబాబాద్ జిల్లా ఛాంపియన్షిప్ సాధించగా బాలికల విభాగంలో కరీంనగర్ జిల్లా కైవసం చేసుకుంది. 12 సంవత్సరాల బాలుల విభాగంలో ములుగు జిల్లా ఛాంపియన్షిప్ సాధించగా బాలికల విభాగంలో కొమురంభీం ఆసిఫాబాద్ కైవసం చేసుకుంది అని అధ్యక్ష కార్యదర్శులు సాంబమూర్తి, మారయ్య తెలియజేశారు.